సో ఇక ప్రజల్ని వేధించేలా ఉండొద్దు, నిబంధనలు వ్యవస్థల్ని సరిచేసేలా ఉండాలి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీల భేటీలో మోదీ వ్యాఖ్య. ఇండిగో విమాన సర్వీసుల్లో 10% కోత, అవి ఇతర సంస్థలకు సంక్షోభం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ చర్యలు. విమానయాన రంగంలో ఆధిపత్యాన్ని రూపుమాపుతాం, ఎంత పెద్ద సంస్థ అయినా సరే వదిలిపెట్టమని చెప్పేసి రామ్మోహన్ నాయుడు అంటారు. సో ఇక్కడ చిన్న విషయము, గత వారం రోజుల నుంచి ఇండిగోలో పెద్ద అదైందని చెప్పేసి వీర్తలలో పెద్ద ఎత్తున వస్తుంది. సో ఇప్పుడు మనకు ఫ్లైట్లలో తిరిగే వాళ్ళు ఎవరు ఉంటారు, దాదాపు మెజారిటీ% సంపన్నులు ఉంటారు. ఎగువ మధ్య తరగతి వాళ్ళు, కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు ఫ్లైట్లలో తిరుగుతుంటారు, వాళ్ళ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. వాళ్లకు వారం రోజులు ఇబ్బంది అయితే మొత్తం రాష్ట్రం, దేశం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. నిత్యం మన రైళ్లలో జనరల్ కంపార్ట్మెంట్లు కావచ్చు, ఇంకా స్లీపర్ కంపార్ట్మెంట్ మరీ దారుణంగా ఉంటాయి. ఎవరన్నా మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు. అది అసలు అంటే ఏమంటారు, సూచన లేకుండానే రైలు క్యాన్సిల్ అయిపోతుంటాయి. అక్కడ మెరుగైన సౌకర్యాలు ఉండేవి, విపరీతమైన టార్చర్ ఉంటుంది రైళ్లలో. అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. అయినప్పటికీ దాని గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇంట్లో పేదోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు పోతారు. సంపన్నులకు ఏమన్నా అన్యాయం జరిగితే, వాళ్ళకేమన్నా ఇబ్బందులు వస్తే కనుక మొత్తం రాష్ట్రం, దేశం మొత్తం కూడా కదులుతుంది అన్నమాట. ఆపద. ఇప్పుడు వాళ్ళు కూడా సంపన్నులు కాబట్టి రేపు నాకు కూడా జరుగుతుందని ముందుగా ఎప్పుడన్నా రైళ్ల గురించి, జనరల్ కంపార్ట్మెంట్ల గురించి అంటే వీళ్ళకు ఫ్లైట్లల్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి రైళ్లలో స్పెషల్ బోగీలు ఏర్పాటు చేసిరు. మరి పేదలకు ఎప్పుడన్నా ఇబ్బంది అయితే స్పెషల్ జనరల్ కంపార్ట్మెంట్లు అందుబాటులోకి తీసుకొచ్చి మాట్లాడిరా? ఇగో ఇట్లా ఉంటుంది అన్నట్టు. మన దేశంలో సంపన్నులకు ఒక విధంగా, సామాన్య మధ్యతరగతి పేద వాళ్ళకు ఒక విధంగా న్యాయం జరిగే విధంగా. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.